అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రేమ సంబంధాల విషయంలో మీరు భావోద్వేగానికి గురవుతారు. విద్యార్థులు తమ చదువులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు మీ పిల్లల విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలోని అడ్డంకులు తొలగిపోతాయి. పనిచేసే చోట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాహనాలు మరియు యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీకు పని చేయాలని అనిపించదు. మీకు సన్నిహితంగా ఉన్నవారు మీ పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. పనిలో ఆశించిన విధంగా రాణించకపోవడం మీ పై అధికారుల అసంతృప్తికి దారితీయవచ్చు. ఈరోజు మీ జీవితంలోకి కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. మీరు చాలా ఆకర్షణీయమైన మరియు విజయవంతమైన వ్యక్తిని కలుస్తారు. వారు జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. నిలిచిపోయిన ఆదాయ వనరు కూడా ఈరోజు తిరిగి ప్రారంభం కావచ్చు. బంధువులకు సంబంధించిన ఒక వివాదాస్పద విషయంలో మీ మద్దతు చాలా కీలకం. మీ తెలివితేటలు మరియు వివేకం ప్రశంసించబడతాయి మరియు ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తారు. రచన మరియు కళా రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వ్యాపార లాభాలు మామూలు కంటే ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు వారు ఇష్టపడే కళాశాలలో ప్రవేశం కోసం పిలుపు వస్తుంది. ప్రకృతిలో సమయం గడపండి మరియు పునరుత్తేజం పొందుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ భాగస్వామితో సఖ్యతగా ఉంటారు మరియు మీ దినచర్యలో మెరుగుదల వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. వ్యాపార సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి. డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. మీరు దానిని చక్కగా నిర్వర్తిస్తారు. ఒక మంచి అవకాశం కూడా రావచ్చు, కానీ దానిని సద్వినియోగం చేసుకోవడం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇంటి అలంకరణకు సంబంధించిన ప్రణాళికలను కూడా పరిశీలిస్తారు. ప్రతికూల పరిస్థితులను కోపంతో కాకుండా ప్రశాంతంగా ఎదుర్కోండి. ఆస్తికి సంబంధించిన ఏ పత్రాలపైన వాటిని చదవకుండా సంతకం చేయవద్దు. యువతలో ఉండే సోమర్తనం వారి పనికి ఆటంకం కలిగించవచ్చు. ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలను వెంటనే అమలు చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన ఆదాయ వనరు ఈరోజు తిరిగి ప్రారంభం కావచ్చు. భాగస్వామ్యంలోకి ప్రవేశించే ముందు పత్రాలను పూర్తి చేయడం ముఖ్యం. ఉద్యోగస్తులు తమ పని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి లభించే మద్దతు పరస్పర ప్రేమను పెంచుతుంది. యువత ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండి తమ వృత్తిపై దృష్టి పెట్టాలి. నరాల ఒత్తిడి మరియు నొప్పి పెరగవచ్చు. మందులతో పాటు మీ వైద్యుడి సలహా ఇచ్చినట్లుగా వ్యాయామంపై దృష్టి పెట్టండి. ఈరోజు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న వ్యక్తిగత సమస్యల నుండి క్రమంగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనసులో ఉన్న ఆందోళన తగ్గి కొద్దిగా ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల సలహాలు మీ నిర్ణయాలకు సరైన దిశను చూపుతాయి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే అవకాశం లభించి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ ప్రయాణాలు ఆధ్యాత్మిక కుటుంబ లేదా వినోద కార్యక్రమాలకు సంబంధించినవిగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం సంబంధాలను మరింత బలపరుస్తుంది. వస్త్రలాభం కలిగే సూచనలు ఉన్నాయి. బహుమతుల రూపంలో లేదా కొత్త వస్త్రాల కొనుగోలు ద్వారా సంతోషం పొందవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కొత్త అవకాశాలు మీకు పురోగతిని తీసుకురావచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందగలుగుతారు. విహారయాత్రలు మరియు సామాజిక సమావేశాలు మిమ్మల్ని సంతోషంగా ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటే మీ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక గొప్ప రోజు అని చెప్పవచ్చు. మీ ఆకర్షణీయమైన రూపం మీరు కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. చిల్లర వ్యాపారులకు మరియు టోకు వ్యాపారులకు ఇది మంచి రోజు. మీ పోటీతత్వం ఈరోజు పాల్గొనే ఏ పోటీలోనైనా గెలవడానికి సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమలోని ఉన్నత శిఖరాలను మీరు అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు ఆనంద పారవశ్యంలో మునిగి తేలడానికి సరైన రోజుగా ఉంది.
ఈరోజు మీ ఆరోగ్యం మరియు మీ పిల్లల గురించి చింతలతో మీరు ఇబ్బంది పడతారు. మీకు అజీర్ణం వంటి కడుపు సమస్యలు ఎదురు కావచ్చు. మీ ఆలోచనలో వేగవంతమైన మార్పులు మానసిక అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఏ పనిని ప్రారంభించడానికి మంచిది కాదు. ప్రయాణం అసౌకర్యాన్ని కలిగించవచ్చు, కాబట్టి దానిని వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి సానుకూల శక్తితో కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోవడానికి, మీ లక్ష్యాల గురించి స్పష్టత పొందడానికి మీరు ప్రేరణ పొందుతారు. మీ సోషల్ నెట్వర్క్లలో మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి, కాబట్టి వారితో సంభాషించండి మరియు మీ ఆలోచనలను పంచుకోండి. ఈ కాలంలో భాగస్వామ్యాలు మరియు బృంద కార్యం విజయవంతం కాగలవు. మీరు ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీ సహోద్యోగుల నుండి మద్దతు కోరడానికి సంకోచించకండి. వ్యక్తిగత సంబంధాలు కూడా కొత్త జీవం పోసుకోవచ్చు. పాత స్నేహితుల్ని కలవడం మీ జీవితానికి ఆనందాన్ని మరియు జ్ఞాపకాలను తెస్తుంది. ఈ కాలం మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యోగా, ధ్యానం లేదా క్రీడల్లో పాల్గొనడం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంచుతాయి. ఆత్మవిశ్వాసమే మీకు గొప్ప స్నేహితుడని గుర్తుంచుకోండి. మీ అంతరాత్మను నమ్మండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెనకాడకండి. ఇది సానుకూల మార్పులకు సమయం. మీ ఆర్థిక జీవితంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని పునఃసమీక్షించుకోవలసి రావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించి కొన్ని నష్టాలను చవి చూడవచ్చు. ఈరోజు మీ కెరీర్లో మంచి అవకాశం లేకపోవడం వల్ల మీరు మీ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని భావించవచ్చు. ఇది మీ వృత్తి జీవితంలో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులు యథావిధిగా కలిసి నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం వంటి అభ్యాసాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీరు చాలా నిరాశ కలిగించే సంఘటనలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా వరకు సాధారణంగానే ఉంటుంది. వ్యాపారం పెరగడం వల్ల వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. పెద్దలు, స్నేహితుల నుండి మీకు ప్రయోజనాలు, ఆహ్లాదకరమైన క్షణాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. పర్యాటకం నిర్వహించబడుతుంది. స్త్రీల నుండి మీకు ప్రయోజనాలు, గౌరవం లభిస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. ఈరోజు దీర్ఘకాలిక కఠోర శ్రమ ఫలించే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపార రంగంలో పురోగతి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు కూడా బలపడే అవకాశం ఉంది. అయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పాత వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు మీకు పనిలో అనుకూలంగా ఉంటుంది. అది మీ ఉద్యోగమైనా లేదా వ్యాపారం అయినా మీ నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపార ప్రతిపాదన లేదా ప్రణాళికపై పనిచేస్తుంటే అది మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి కావచ్చు. కుంభరాశి వారికి ప్రేమ, సృజనాత్మకత మరియు పిల్లల విషయంలో ఈరోజు గందరగోళంగా ఉండవచ్చు. పిల్లల విషయంలో ఊహించనిది జరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ జీవితంలో ఒక లోతైన మరియు పరివర్తన శక్తి ఉంది. ఇది పాత సమస్యలను బయటకు తీసుకురావచ్చు. సంయమనం పాటించండి. ఈరోజు మీకు సృజనాత్మకత పనుల్లో పాల్గొనాలని అనిపించదు. మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోకండి. సరైన కూర్చునే భంగిమను పాటించండి, లేకపోతే మీకు నడుము నొప్పి రావచ్చు. ఆర్థిక జీవితంలో చైతన్యవంతమైన మరియు క్రమశిక్షణతో కూడిన శక్తిని అందిస్తుంది. మీ వృత్తిలో కూడా ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈరోజు జీవిత భాగస్వామి మద్దతు చాలా అవసరం. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో ఊహించనిది ఏదైనా జరగవచ్చు, కావున మీ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు ఆడుకునేటప్పుడు కానీ లేదా ఇతర విషయాల్లో వారిని గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు.